పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యముని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించెదరు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. దీనికి అనుబంధంగా మరొక లేఖన భాగం యాకోబు భక్తుడు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు భక్తుడు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమ, చదవమన్న లేఖన భాగంలో పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో వారు వాక్యమును అంగీకరించినట్టుగా యాకోబు భక్తుడు తన పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 21వ వచనంలో అంగీకరించుడి అన్నట్టుగా మనం ఈ లేఖన భాగాలు గమనిస్తున్నాం. అంగీకరించిన వారికి కలిగిన ఆశీర్వాదాలు, దేవుని వాక్యమును స్వీకరించి అంగీకరించిన వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. ఆ వాక్యమును ఖచ్చితముగా నిశ్చయముగా అంగీకరించాలని యాకోబు భక్తుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుని ప్రజలందరికీ. ఎందుకు అంటే వాక్యాన్ని గురించి వ్రాయబడిన శ్రేష్టమైన లేఖన భాగం మనందరికీ తెలిసినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇది ఈ వాక్యాన్ని గురించి భక్తుడు రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఇది మానవుల ఆలోచన బట్టి వచ్చింది కాదు. ఇది దేవుని మాట అన్నాడు. దేవుని వాక్యం ఇది ఎటువంటిది? సజీవమైనది. సజీవుడైన దేవుడు సజీవము గల తన వాక్యం ద్వారా మనలను సజీవులనుగా చేస్తున్నాడు. ఇంకొక మాట, నిర్జీవులను సజీవులనుగా చేసే వాక్యం ఈ వాక్యం. కనుక ఈ వాక్యమును అంగీకరించే వారికి కలిగే ఆశీర్వాదాలు. ఎందుకు అంగీకరించాలి అంటే ఈ వాక్యమును అంగీకరించడం వల్ల మనకు కలిగే కొన్ని ఆశీర్వాదాలను లేఖనం నుండి మనం గమనిస్తాం. యాకోబు పత్రిక ఈ దేవుని వాక్యాన్ని గురించి ఒక అలంకారం వాడాడు. చూద్దాం. ఇంతకుముందు చదవబడినట్టుగా దేవుని వాక్యం ఎందుకు అంగీకరించాలంటే అది సజీవమైన వాక్యం. అది కనుక సజీవుడైన దేవుడు సజీవమైన వాక్యం ద్వారా మనలను సజీవులనుగా చేస్తూ ఉన్నాడు. మరి నేను గుర్తు చేస్తున్నాను, నిర్జీవమైన లోకాన్ని, నిర్జీవులైనటువంటి మానవాళిని ఆయన జీవము గల వారిగా చేయడానికి తన సజీవమైన వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని గురించి లేఖనంలో కొన్ని అలంకారాలు మనం గమనిస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనము విడువని, మనలను విడువని ఒక వస్తువు ఏంటంటే అద్దం. ఇంటిలో ఉన్న అద్దం చూస్తాం,
ఇంటి నుండి బయటకు వచ్చిన అద్దం చూస్తాం, మరలా బయట నుండి ఇంటి లోపలికి వచ్చిన అద్దం చూస్తాం. అద్దం ఎందుకు చూస్తామో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనిషి యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక వస్తువు. అది ఆ అద్దంలో చూసి మన రూపంలో ఉన్న కొన్ని లోటుపాట్లను, మరకలను మనం సరిదిద్దుకుంటాం. అద్దం లేని ఇల్లు లేదు, అద్దము చూడని మానవుడు లేదు. ఇంకా ఒకవేళ మన్నించండి, దృష్టి మాంద్యం కలిగిన వారు, చూపు లేనివారు, దృష్టి లేనివారు తప్ప కన్నులున్న ప్రతి మానవుడు, ప్రతి ఒక్కడు చివరికి బాలులు కూడా అద్దానికి మరి అడిక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది గంటల తరబడి. మనం ఎంత మన మరకలను సరిదిద్దుకున్నా కొద్దిసేపటికి మరలా మనం లోకంలోనికి వచ్చేస్తాం కనుక మరలా మన శరీరానికి మరకలు అంటుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, కనుక అద్దం చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ వాక్యం అనే అద్దం భౌతిక సంబంధమైన మరకల్ని కాదు, అంతరంగంలో ఉన్న మలినాన్ని మనకు చూపించి ఆ మలినాన్ని తీసివేసే శక్తి గల వాక్యం దేవుని వాక్యం. కనుక ఉదయాన్నే అద్దం చూసుకున్న మనం దేవుని వాక్యాన్ని నేను చదివానా, దేవుని వాక్యాన్ని చూచానా అన్న ఒక స్పృహ మనకుంటే మనం ఎంతో ధన్యులమని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఉదయాన్నే లేచి మన భౌతిక సంబంధమైనటువంటి అలవాటులో ఎంతగా నిమగ్నమైపోతామో లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన అద్దం ద్వారా ఆత్మ సంబంధమైన ఈ వాక్యమని అద్దమని చూచి మన అంతరంగ పురుషుని మనం సరిచేసుకుందాం. రెండవది, దేవుని వాక్యం మనం అంగీకరించడం వల్ల దాని లాభం, ఈ వాక్యం యొక్క అలంకారం. యెరెమీయా ప్రవక్త 2 మాటలు తెలియజేస్తున్నాడు ఈ దేవుని వాక్యాన్ని. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ 2 పదాలు వాడాడు ప్రవక్త అయిన యెరెమీయా. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం, మన్నించండి, 23వ అధ్యాయం, 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యం ఎటువంటిది అన్నాడు? అగ్ని లాంటిది. దేవుని బిడ్డలారా, నిప్పు ప్రతి ఒక్కరికి అవసరమే నేటి కాలంలో. ఈ నిప్పు అనేది లేకపోతే మనందరికీ తెలుసు, మన జీవిత రెగ్యులర్ లైఫ్ స్టైల్, మనకు ఆహారం కావాలన్నా తెలుసు, మనకి ఏ పదార్థమైనా మనం భుజించాలంటే దాన్ని మరి మనకు భుజించడానికి వీలుగా చేసేది నిప్పు. కొన్ని పర్యాలు ఇది ఎంత ఉపయోగమో అంత నిరుపయోగం కూడా. ఇది ఎంత మనకు ఉపయోగకరంగా మారిపోతే అంత అపాయకరంగా కూడా నిప్పు ఉంది. ఈ మధ్యకాలంలో మనం గమనించాం, లాస్ ఏంజల్స్, ఫిలడెల్ఫియా ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి గొప్ప విపత్తు. ఆ చిన్న నిప్పురవ్వ ఎంత దావానలంగా ఎంత నష్టం చేసిందో ఆ రాష్ట్రాలకు, ప్రజలకు మనందరికీ బాగా తెలుసు. ఈ హాలీవుడ్ ప్రాంతం అంతటినీ కూడా దేవుని వాక్యం మనం అంగీకరిస్తే అది మన జీవితానికి ఎంతో ఉపయోగకరం. దాన్ని తృణీకరించి నిరాకరిస్తే అది అగ్నిలా మనల్ని దహించి వేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఈ అగ్ని మనలోని పాపపు మలినాన్ని దహించే రీతిగా ఉండేటట్టుగా అంగీకరిస్తాం. లేదంటే మాత్రం ఇది మనల్ని దహించి నరకానికి పాత్రులుగా మన అవడానికి ఆస్కారం ఉంది. దాన్ని నిరాకరిస్తే, తృణీకరిస్తే, తెస్సలోనిక సంఘం ఈ అగ్ని అంగీకరించారు కనుకనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. 3వ విషయం, యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం 2వ మాట అన్నాడు, బండలు బద్దలు చేయు సుత్తె లాంటిది, నా మాట అగ్ని వంటిది కాదా?
నా మాట సుత్తి లాంటిది కాదు. ఇల్లు నిర్మించబడాలి అంటే రాళ్ళు ఉండాలి, ఇటుకలు ఉండాలి, ప్రతి వస్తువును ఈ రాళ్లను ఇటుకలను ఒక షేప్లోనికి తెచ్చే వస్తువు హ్యామర్. సుత్తితో పని చేయనటువంటి మరి నిర్మాణం చేపట్టిన వ్యక్తి అంటూ లేరు. సుత్తే ఖచ్చితంగా ఉండాల్సిందే. అనగా ఆ రాతిలోని కొన్ని ఆ షేప్స్ను తొలగించి ఒక ఆర్డర్గా ఇల్లు నిర్మాణం జరగడానికి, ఆ ఇటుక పేరుస్తూ ఒక మంచి గృహాన్ని నిర్మించడానికి దాన్ని ఒక షేప్లోనికి తెచ్చేది హ్యామర్. దేవుని సన్నిధిలో మనం సరిగా ఉండాలి అంటే, సరిగా నిలబడాలన్నా, మనం సరైన జీవితం మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఉన్న కొన్ని లోటుపాట్లు, అందుకే పౌలు అన్నాడు కదా గలతీ పత్రిక రాస్తూ, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ 19 శరీర కార్యములను తీసివేయాలంటే ఈ వాక్యం అనే సుత్తి ద్వారా దేవుడు వాటిని తొలగిస్తాడు. సో ఆత్మ ఫలముల నుంచి మనం దేవుని దృష్టిలో ఒక మంచి ఇల్లుగా, దేవుని ఇంటిగా మనం నిర్మించబడుతూ ఉన్నాం. కనుక ఈ వాక్యమును అంగీకరిస్తే దేవుడు మన జీవితాన్ని ఆయన సరిచేసి ఒక మంచి దేవుని గృహముగా దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 4వది హెబ్రీ పత్రిక మనం ఇప్పుడే చదివాము. 4వ అధ్యాయంలో అది ఖడ్గము లాంటిది. దేవుని వాక్యం కత్తి కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎ నైఫ్, ఇట్ ఈస్ ఎ స్వర్డ్. కత్తి మనకు బాగా తెలుసు, కానీ కత్తితో యుద్ధాలలో పాల్గొనరు, కత్తితో ఖడ్గముతో పాల్గొంటారు. అఫ్కోర్స్ కొన్ని పర్యాలు కత్తి ఒరలో పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఖడ్గం చేసేటువంటి పోరాటం చాలా గొప్పది. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఇది అటు ఇటు చాలా షార్పన్గా ఉంటుంది. కనుక మన జీవితాలు అది ప్రవేశించినప్పుడు పాపాన్ని అది ఛేదించుకుని వెళ్ళిపోతుంది. పాపాన్ని తొలగించి, ఇదిగో మనలో ఉన్న అపవాదిని, శత్రువును సంహరించి మనల్ని దేవుని సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టగలిగే శక్తి, మన పక్షంగా సాతానుతో యుద్ధం చేసే శక్తి దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం ఖడ్గము లాంటిది. దాన్ని అంగీకరిస్తాం. మన పక్షంగా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది, మన పక్షంగా యుద్ధం చేస్తుంది. 5వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో అక్షయమైనటువంటి బీజం నుండి వచ్చిన వారం మనం. అక్కడ దేవుని వాక్యం అనే విత్తనం అన్నాడు. విత్తనం. యేసుప్రభు మంచి ఉపమానం చెప్పాడు. ఒకడు విత్తనాలు వేస్తూ వెళుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని రాతి నేలలో, కొన్ని మున్న పొదలో, కొన్ని మంచి నేలలో. ఈనాడు దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో మనం వింటున్న ఈ వాక్యం మంచి నేలలో విత్తబడిన విత్తనముగా ఉందా? అలా మంచి నేలలో ఆ విత్తనం మన హృదయాల్లో విత్తబడితే మనం 100 ఫలిస్తాం. ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తాం. మన మంచి ఫలములు ఫలించాలంటే ఈ వాక్యమైన విత్తనం మనలో విత్తబడాలి. దేవుని సేవకులు, కాపరులు, బోధకులు మనకు బోధించే వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాము. తిరుగుబాటు చేయకుండా, విమర్శించకుండా, దేవా వారు ప్రకటిస్తున్న వాక్యాన్ని నా హృదయానికి, నా జీవితానికి క్షేమకరంగా, ఉపయోగకరమైనదిగా, ఆశీర్వాదకరంగా మార్చునైనా అని ప్రభువుని అడుగుదాం. ఆ విత్తనం నీ హృదయమైన మంచి నేలలో విత్తబడిందంటే నీ హృదయం మార్చబడి నువ్వు ఫలిస్తావు. అందుకే యేసుప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఆ తర్వాత 6వది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో మరి పౌలు భక్తుడు ఈ దేవుని వాక్యాన్ని గురించి సంఘానికి వ్రాస్తూ ఒక మంచి మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, 25 నుండి నేను చదువుతాను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుటటు వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుని వాక్యం ఒక గంగాళం లాంటిది అన్నాడు. కనుక ఈ వాక్యము మనల్ని పరిశుభ్రపరుస్తుంది. అందుకని ఉదక స్నానం, వాక్యమున్న ఉదకం స్నానంతో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. కనుక దేవుని వాక్యం మనల్ని పవిత్రపరిచేటువంటి ఒక నీరు ఎంత ఉపయోగకరమో మనకు బాగా తెలుసు. అది ప్రాణవాయువు. దేవుని వాక్యం మనకు ప్రాణవాయువు. చివరిదిగా మరి మనందరికీ తెలిసిన లేఖన భాగం 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం అది మనకు త్రోవ చూపే ఒక దీపం లాంటిది. కనుక దేవుని వాక్యం మనం చేతి పట్టుకొని మనం వెళుతూ ఉంటే, అందుకే ఆకాశం ముందు జ్యోతుల వలె జీవవాక్యమును చేతపుచ్చుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనిపిస్తున్నారన్నాడు. కనుక ఈ వాక్యం మనకు దీపముగా, మనకు త్రోవ చూపేటువంటి ఒక మంచి వెలుగునిచ్చే దీపం. ఈ వెలుగులో మనం నడుస్తూ దేవుని చూస్తూ దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడదాం. కనుక ఈ వాక్యమును మనం అంగీకరించి ఆశీర్వదింపబడేటట్టుగా మనం చూచినటువంటి అలంకారాలన్నిటి మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని మహిమపరుస్తాం. దేవుని వాక్యం అద్దం లాంటిది, దేవుని వాక్యం అగ్ని లాంటిది, దేవుని వాక్యం సుత్య లాంటిది, దేవుని వాక్యం ఖడ్గం లాంటిది, దేవుని వాక్యం విత్తనము లాంటిది, దేవుని వాక్యం శుభ్రపరిచే నీరు లాంటిది, దేవుని వాక్యం దీపం లాంటిది. ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ దేవుని మహిమపరుస్తాం. దేవుడు మనల్ని దీవించును గాక. కృపగల తండ్రి, మీకు స్తోత్రం నాయనా. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యమును అంగీకరించి వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని మేము వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.